అఖండ భారత్ అన్నప్పుడు సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, సరిసమానమైనటువంటి ఉద్దేశం కానీ అమలు కానీ జరిగినప్పుడు మీరు మాట్లాడేది ఎంతవరకు న్యాయం? మీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, నేను చేసేదంతా కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్. ఈ కొన్ని డిబేట్లలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు భయంగా మాట్లాడుతున్నారు. అమిత్ షా, మోడీ గారు ఏం చేస్తారు అనేది పక్కనున్న మరో బీజేపీ నాయకుడికి, ఎంపీకి తెలియదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళిద్దరికీ తెలుస్తుంది, ఎవరికి తెలియదు అక్కడ. కానీ వీళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. 8 మంది బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. మీరందరూ రాజీనామా చేయండి, తెలంగాణ కోసం నిలబడాలి. ఈ రోజు తెలంగాణను చిన్న చూపు చూస్తుంది మోడీ ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణ కోసం మాట్లాడే గలాలు నోర్లు పోయినాయి. 8 మంది ఎంపీలు ఎక్కడ దాక్కున్నారు తెలంగాణ లోపల? ఎందుకు మాట్లాడతలేరు? మనుషుల కోసం మనుషులు రాసుకున్న రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు సవరణలు చేసేటప్పుడు, తెలంగాణకు ఇంత వివక్ష జరుగుతున్నప్పుడు మీరు దక్షిణ భారతదేశం ఆ దేశం అని ఎట్లా మాట్లాడతారు అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా కూడా, నేను 5 సార్లు ప్రధానమంత్రి గారిని వివిధ ఇష్యూస్ మీద కలిసినప్పుడు నివేదికలు కానీ మాకు కావాల్సినటువంటి కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు తను చూసాం. అక్కడ జరిసేదంతా ఆయన చుట్టూ ఉండే బెల్ట్ అంతా కూడా గుజరాతీ బెల్ట్. అక్కడ చూడగానే చెప్తారు, మీరు తెలంగాణనా సౌత్ ఇండియానా అంటే మన కలర్ వాళ్ళకి తెలిసిపోతారు. కలర్ వివక్ష ఉంది. మన ఎంపీలను వాళ్ళు అసలు ఏమాత్రం టచ్ చేయరు. అంత అదిగా మనం చులకన చూస్తున్నటువంటి వాళ్లకు రేపటి రోజుగా పార్లమెంట్ లోపల మీకున్న ఎంపీలతోటి మాత్రమే మీరు పాస్ చేసుకోగలిగినప్పుడు, మిగతా ఏ పార్టీలు కూడా మీకు అవసరం లేనప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ వదిలింది? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఎవరి కోసం ఉంది? ఈ అటెన్షన్ షీకింగ్ అనేది, ఈ అటెన్షన్ డైవర్షన్ అనేది బీజేపీ ఎంపీలు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడాల్సినటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు జేడీఏ కావచ్చు, సిబిఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, ఇక్కడ ఉన్న 8 ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూటమి నుంచి బయటికి రావాలి, మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ప్రతిదీ కూడా పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా ఈ రోజు మోడీ ప్రభుత్వం ఏమీ చెయ్యదు. మరి మన కోసం ఈ రాజ్యాంగ సవరణ చేస్తున్నామని మాట్లాడుతున్నప్పుడు, మనకు లాభం లేనప్పుడు అవసరం లేదు ఎంపీ సీట్లు, అవసరం లేదు నాకు ఎంపీ సీట్లు, యథాస్థానం యథాతథంగా ఎట్లుండాలన్నట్లు ఉండవేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటే ఇప్పుడు కొంతలో ఏం మునిగిపోయేది ఏం లేదు, ఎవరు ఏం వేసేది లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిలు డబ్బులతోటి కొలుబానం జరుగుతున్న ఈ సందర్భం లోపల ఏ బిల్లు ఎట్లా ఆమోదించుకోవాలో ఎట్లా పోవాలో తెలిసినటువంటి ఎన్నికల సమరంలో ఉన్నాం. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా విచక్షణతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా జాగ్రత్తతో ఉండకపోతే రేపటి రోజు జరిగేటువంటి ఈ వ్యవస్థ లోపల మహిళలందరికీ కూడా చెవులలో పువ్వు పెడుతున్నారు. పువ్వు పెట్టేసి మీకు మహిళా బిల్లు ఇస్తున్నామంటున్నారు. సాధికారత లేనటువంటి మహిళా బిల్లు మా కోసం ఎందుకు? మా యొక్క ప్రాతినిధ్యం లేని ఓబీసీ కోటా ఇవ్వకుండా మాకు ఆ బిల్లును ఆమోదిస్తే ఎందుకు? ఇవ్వకపోతే మాకెందుకు? డీలిమిటేషన్ లోపల మా సౌత్ ఇండియాకు వివక్ష జరుగుతున్నప్పుడు, మా గురించి ఆలోచించినప్పుడు, నెంబర్ గేమ్ లో మేము లేనప్పుడు, ఒక్క ఓటుతోటి ఆ మధ్యలో ఇక్కడ మన రాజస్థాన్ లో ఒక సీఎం అయ్యే వ్యక్తి, సీఎం అభ్యర్థి అని ప్రచారం చేస్తే ఆయన ఒక్క ఓటుతో ఓడిపోయిండు. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో ఓడిపోయింది. అంటే ఈ రోజు సౌత్ ఇండియాకి సంబంధించి మనం ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ గేమ్ లో మనం నెంబరింగ్ కానీ ఎక్కువ లేకపోతే, మనది తగ్గిపోతే రేపటి రోజు మనకి ఏమీ ఉండదు. ఖాళీ హాత్, ఇంట్లో కూర్చోవాలి. అలంగా చెప్పినట్టు వచ్చేటప్పుడు ఏం రాలే, పోయేటప్పుడు ఏం తీసుకుపోలే నేను అన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఒక్కటే తాటి మీద ఉంటే తప్ప వీళ్ళ యొక్క కొమ్ములను విరచలేము. అదర్వైజ్ మనకు చాలా ఇబ్బందులు ఏర్పడిపోతాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుతుంటే నిన్న ఒక ఆయన అంటుండే, మీరు ఫెడరల్ స్ఫూర్తి అని ఎందుకు మాట్లాడతారు అంటున్నాడు ఆయన. అంటే ఫెడరల్ సమాఖ్య, ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల యూనియను. మనం రాష్ట్రాలు లేకుండా కేంద్రం ఉంటుందా? ప్రతి రాష్ట్రం నుంచి మీరు జిఎస్టీ రూపంలో ప్రతి రాష్ట్రం నుంచి మీరు తీసుకొని పోతున్నప్పుడు రాష్ట్రాలు ఎందుకు మాట్లాడవు? దేనికోసం మాట్లాడవు? కాబట్టి దీన్ని మనం చాలా అదిగా తీసుకుపోవాలి. ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరి వాటా ఉంది. గ్రామాలకు కూడా సంబంధించిన ఎంపీలు పెరగకపోతే అర్బన్లో మాత్రమే పెరిగితే, ఎందుకంటే గ్రామాల నుంచి అర్బన్లకు మొత్తం వలస వచ్చేస్తున్నారు. దాంతో కూడా జనాభా ప్రకారం చూసుకుంటే మీకు గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఎంపీలు తగ్గిపోతారు. ఇంతకు ముందు మనకు ఒక
చిన్న చూపు జరిగింది, మనకు ఒక చులకన అయ్యాము, మనకు ఆ రోజు వివక్ష జరిగింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వేషన్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వేషన్, తర్వాత వరంగల్, అది చాలా మంది కూడా ఈ రోజుకు డిబేట్లు చేస్తున్నారు. వివక్ష జరిగింది అక్కడ, ఓసీలకు రావాల్సినటువంటి పెద్దపల్లిది ఎస్సీకి రిజర్వేషన్ చేస్తుంది. ఎందుకోసం చేస్తుంది? మనవాడు ఉంటే లడ్డూలు ఎవరైనా వేసుకోవచ్చు అనే విధంగా. మహబూబాబాద్లో ఎస్టీకి వెళ్ళిపోయింది, ఈరోజు ఓసీలకు లేదు, అక్కడ బీసీలకు లేదు. అంటే జనరల్లో కొనే వస్తారు, ఓబీసీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ అందరు దానిలోనే వస్తారు. అది అన్యాయం అయిపోయింది. వరంగల్ కూడా ఎస్సీ రిజర్వేషన్, కానీ అక్కడ ఓసీకి రావాలి, అది కూడా రాలే. అంటే ఈ విధంగా జనాభాకు సంబంధించినటువంటి కరెక్ట్ డాటా తీయనప్పుడు, అర్బన్ రూరల్ పాపులేషన్ ఎక్కువ తక్కువలు అయినప్పుడు మనకు చాలా రకాలైన వివక్షలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల కోసమే చట్టాలు చేయాలి. ఆ ప్రజల కోసం 4 అడుగులు దిగాలి, 4 అడుగులు పెరగాలి. కాబట్టి ఇక్కడి నుంచే నేను చెప్పేది ఒకటి, మోడీజీ మీరు కానీ అమిత్ షా గారు కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీల యొక్క తీర్మానంగా అందరికీ అవకాశం ఇస్తేనే ఈ 3 రోజులు జరగాలి. లేకపోతే ఈ వాకౌట్లు బైకాట్లు చేసి కాంగ్రెస్ కూడా బయటికి రాకూడదు. రాకుండా అక్కడే మీరు మాట్లాడి ఈ బిల్లుని ఏ విధంగా మీరు రద్దు చేస్తారో అనేది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.